ఆయిల్ పోసాను ఫ్రెండ్స్. ఆయిల్ పోసి పక్కన పెట్టుకొని దాన్ని కొంచెం సిమ్లో ఆయిల్ వేడి చేయాలి ఫ్రెండ్స్. ఫుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను బోండాకి పిండి కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా పిండి ఎలా పొంగు వచ్చిందో ఫ్రెండ్స్. చాలా పులుపు ఎక్కితే ఇలానే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకు తగినంతగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనం వడ అయినా వేసుకోవచ్చు, బోండా అయినా వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు ఈ పిండికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా ఉప్పు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి పిండికి తగినంతనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో మీకు చెప్పాలనా ఫ్రెండ్స్. ఫస్ట్ మినపప్పు నానబెట్టుకొని కొద్దిసేపు నానినాక మిక్సీ జారీలో వేసి మిక్సీ పట్టుకొని అందులో కొంచెం ఉప్మా రవ్వ, దానికి తగినంత ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకొని నానబెడితే పొద్దున వరకు ఇట్లా పులుస్తుంది ఫ్రెండ్స్. దీంతో వడ అయినా బోండా అయినా కొత్త కొత్త రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నూనె వేడి ఎక్కిందా లేదా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. చూడాలి ఫ్రెండ్స్. ఇది ఆయిల్ ఫ్రెండ్స్. నాకు తగినంత ఆయిల్ పోసుకొని వంట సోడా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే నేను వంట సోడా వేసుకోలేదు ఫ్రెండ్స్, నాకు అలవాటు లేదు కాబట్టి మీరు ట్రై చేసేటప్పుడు మీరు వేసుకోవచ్చు వంట సోడా. మనకు తగినంతగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్, లేకుంటే మాడిపోతాయి ఫ్రెండ్స్ బోండా. ఇవి బోండా అనొచ్చు, పునుగులు అనొచ్చు ఫ్రెండ్స్. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మైదా పిండి అయితే బోండా అనాలి, ఇది ఉప్మా రవ్వ మినపప్పు అయితే మనం పునుగులు అనుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు తగినంత పిండి పట్టుకొని మనకు తగినంత సైజు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో మంచిగా వేడిగా అయ్యింది ఫ్రెండ్స్ ఆయిల్. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్, మనకు తగిన సైజులో వేసుకోవాలి. ఇలా చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నానో. నేను చేసిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మీకు నచ్చిన విధంగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేశాను ఫ్రెండ్స్. ఆయిల్ మంచిగా వేడైనాక చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెడ్గా అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, పిండి పొంగుతనే మనకి
ఇట్లా పునుగుల్లాగా మంచిగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్ ఇలా వస్తాయి ఫ్రెండ్స్. మనకి తగిన సైజులో పెద్దగా అయినా చిన్నగా అయినా మనకి నచ్చిన విధానంగా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో హాట్ బాక్స్లో వేసుకుంటే మనకి చాలా వేడిగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే తీసాను ఫ్రెండ్స్ నేను. చాలా వేడిగా హాట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా వచ్చాయో. కాలుతుంది ఫ్రెండ్స్ నాకు. ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ముందుకు ఇలాంటి చాలా వీడియోస్ తీసుకొస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.